అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని రైతు పామాల కొండప్ప పంట పొలాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పరిశీలించారు. పంట సేద్యంలో దిగుబడి రావడానికి ఎరువు మందులు అధికంగా వాడి పంట దిగుబడి రాక అప్పుల పాలై రైతు కొండప్పను రాంభూపాల్ పరామర్శించారు. రాంభూపాల్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు మండలం సిపిఎం అధ్యక్షుడు ఎం పోతలయ్య, జిల్లా కమిటీ సభ్యుడు టి రామాంజనేయులు, కౌలు రైతు సంఘం అధ్యక్షుడు గతిరెప్ప, సుబ్బిరెడ్డి, వెంకటరాముడు, గాన్లపర్తి, పోతలయ్య, వెంకటరాముడు రైతులు పాల్గొన్నారు. ఒకేసారి ఎత్తేసిన పరిస్థితి. రెండో పక్క మెట్ట వ్యవసాయానికి సరైన సమయంలో వర్షాలు రాక జూన్లో రావాల్సిన వర్షాలు జూలై చివరిలో వచ్చినాయి. దాంతో సాగే తగ్గింది. దానికి తోడుగా జూలైలో సాగు చేసిన పంటలకు కూడా సెప్టెంబర్ చివరి వారాల్లోకి రావాల్సిన వర్షాలు రాకపోవడంతో మొత్తం పంటలన్నీ కూడా చేతికి వచ్చినట్టు ఎండిపోతున్నాయి. ఇక్కడే మన రాప్తాడు మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి కొండప్ప గారి పొలంలో ఉన్నాం. ఆయన చెప్తున్న దాని ప్రకారం 7 ఎకరాల్లో ఈరోజు పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. చేతికి వచ్చిన పంట అది అవటం లేదు సరిగా. దానికి తోడుగా ఇప్పుడు ఈ కట్టె కూడా రాలిపోతుంది. పాస్తే మొత్తం కట్టె వృధా అవుతుంది. దానికి ఇత్తనాలకు పెట్టిన ఖర్చు కానీ, పెట్టుబడి మీద పెట్టిన ఖర్చు కానీ చేతికి అందే పరిస్థితి లేదు. వాస్తవానికి ఈరోజు అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ రైతులకు క్రాప్ బుకింగ్ చేయడమే అస్తవ్యస్తం. ఆ క్రాప్ బుకింగ్ చేసిన చోట పంట ఎట్లా ఉంది, ఏ నెలలో ఏ రకంగా పంట దిగుబడి వస్తుందనే విషయాలను పరిశీలించే పరిస్థితిలో ఈరోజు అధికార యంత్రాంగం లేదు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ ఏ రకంగా కూడా జిల్లా రైతాంగానికి అవసరమైన సూచనలు ఇవ్వడంలో కానీ, వాళ్ళ పంటలు దెబ్బతిన్నప్పుడు సకాలంలో ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ఆదుకోవడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం ఉంది. ఈరోజు ఒక రైతు 1 ఎకరా వేరుశెనగ వేస్తే 25 నుంచి 30 వేలు కనీస ఖర్చు వస్తుంది. అదే ఇంటి మనుషులు అయితే లేదు, మొత్తం ట్రాక్టర్ మీద ఆధారపడి వ్యవసాయ కూలీల మీద ఆధారపడితే 35 నుంచి 40 వేల రూపాయల పైన వస్తుంది. మరి ఎకరా మీద 40 వేలు 35 వేలు ఖర్చు పెడితే అతనికి వచ్చే దిగుబడి ఇట్లా కనుక ఉంటే ప్రతి సంవత్సరం అప్పుల పాలవుతున్నారు. ఇప్పటికే మనందరం చూస్తున్నాం. వ్యవసాయదారుడికి పిల్లలు ఇచ్చేటువంటి వాళ్ళ కుటుంబాల్లో మగపిల్లలకు పిల్లలు ఇచ్చేవాళ్ళు కూడా లేకుండా అయిపోయినారు మన జిల్లాలో. దానికి తోడు ప్రతి రైతు అప్పే, ప్రతి సంవత్సరం అప్పే. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కనేకలు కానీ, నిన్న మన గార్లదిన్నె మండలంలో కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి వస్తుంది. మళ్ళా గతంలో ఈ పరిస్థితి నుంచి రైతుల్ని కాపాడాలని ఆ రోజు అనేక రకాల డ్రిప్ సిస్టాలు, స్ప్రింక్లర్ సిస్టమ్ తీసుకొచ్చి తక్కువ నీటితో వ్యవసాయాన్ని సాగు చేసినారు. ఈరోజు గత ప్రభుత్వం దళం పట్టించుకోవడంలా, ఈ ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచించడంలా. అందుకనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వేరుశెనగ పంట నష్టపోయిన ప్రతి రైతుకు, వర్షాభావం వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 30 వేల రూపాయలు సహాయం చేయాలా. అదేవిధంగా ఈరోజు కంది మన జిల్లాలో సాగు బాగా పెరిగింది. గత 2-3 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం సాగు పెరిగింది. కంది పంట కూడా పూర్తిగా నష్టపోతుంది ఈ వర్షాభావం వల్ల. అందుకని కందికి 25 నుంచి 27 వేల రూపాయలు పంట పెట్టుబడి ఖర్చు వస్తుంది. కంది పంట సాగుదారులకు కూడా 30 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం వచ్చే వారంలో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.